హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. సో ఈరోజు గురు పౌర్ణమి కదా. సో ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే నేను ఈరోజు గుడికి వెళ్ళలేదండి. నేను లాస్ట్ టైం అంటే లాస్ట్ గురువారం వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అనమాట. సో నేను ఈరోజు ఎందుకు వెళ్ళలేదంటే రీసెంట్గా అంటే సండే రోజు మా మామయ్య చనిపోయిండు. సో మాకు ఇప్పుడు సుష్టి ఉంది అనమాట. సో అందుకే నేను ఇంకా గుడికి వెళ్ళలేదు. కాకపోతే లాస్ట్ వీక్ వెళ్ళిన వీడియో ఉంది కదా, అది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ గుడి వచ్చేసి ఈ సాయిబాబా గుడి వచ్చేసి మా ఊరికి దగ్గరగా ఉంటుందన్నమాట. చాలా దగ్గర, ఇంకా ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. షిరిడి సాయిబాబా గుడి, షేర్పల్లి సాయిబాబా గుడి అని పేరు ఉందన్నమాట. అంటే పేరు పడింది. సో ఇక్కడ దుని ఉంది కదా, సో ఎంట్రీ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా చాలా విశాలంగా ఉంది అండ్ చాలా నీట్గా ప్రశాంతంగా ఉందన్నమాట. సో మొత్తం చెట్లు, ఇంకా ప్రకృతి, ఇక్కడ మొత్తం ప్రకృతి ఉంటుంది. చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్లీ నేను ఎప్పుడో ఈ వీడియోని అప్లోడ్ చేయాలి, కాకపోతే ఇంకా చిన్న చిన్న పనులు, మా మామయ్యకి కొంచెం సీరియస్గా ఉండడం వల్ల హాస్పిటల్కి అక్కడిక్కడ తిరగడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయినాను. సో స్టార్టింగ్ కాళ్ళు కడుక్కొని దుని దగ్గర తిరిగి వచ్చిన తర్వాత వినాయకుడు ఉంటాడనమాట. సో వినాయకుడి దగ్గర తిరిగి వినాయకుడి దర్శనం అయిన తర్వాత ఇంకా నాగులు వస్తారనమాట. సో ఇక్కడంతా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, నీట్గా ఉంటుంది. సో ఇక్కడ ఊడ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారనమాట, లేడీసే ఊడ్చి నీళ్ళు కొట్టి ముగ్గులు పెట్టి అంత నీట్గా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడికి రావడం అంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది, అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ స్వయంగా మనతో కూడా పూజ చేయిస్తారనమాట. సో ఇక్కడ నాగులు అనమాట, చూడండి అన్ని దగ్గరలో ముగ్గులు పెట్టిరు. సో నాగులు ఉన్నారు ఇక్కడ, శ్వేత నాగు కూడా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, నాగుల దగ్గర కూడా దీపాలు వెలిగించిండ్రు, శ్వేత నాగు కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేయించుకోవచ్చు అంటే కూడా స్వయంగా మన దగ్గర కూడా పూజలు చేయిస్తారనమాట సాయిబాబా దగ్గర. సో మీకు అందరికీ శుభం కలగాలని మీరందరూ మనసారా దేవుణ్ణి కోరుకోండి. మీరు కోరుకునే అన్నీ జరగాలని నేను కూడా మనసారా దేవుణ్ణి కోరుకుంటాను. అండ్ ఫైనలీ సాయిబాబా గుడి ఇక్కడ చూస్తున్నారు కదా, గుడి గోపురము, గుడి వాతావరణం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అంటే విగ్రహం ఫోటో ఉంది. అండ్ తర్వాత సాయిబాబా ఉన్నారు. ఈ పూజారి మా ఊరు దగ్గరకు వచ్చి పూజలు కూడా చేస్తారు. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుడి. మీకు ఎవరైనా దగ్గరలో ఉంటే వచ్చి దర్శించుకోవచ్చు స్వామివారిని. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి చూడండి. సో స్వామివారు చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇక్కడ సాయిబాబా గుడి చూడండి, మేము హారతి ఇచ్చే టైంకి వెళ్ళాం కాబట్టి సో అంత దర్శనం చేసుకొని పల్లకి కూడా ఉంటుంది, పల్లకి సేవ కూడా. సో నేను కూడా పల్లకి సేవ చేశాను. పల్లకి సేవ తర్వాత ఈ విధంగా హారతి ఉంటుందన్నమాట. సో ఈ స్వామివారు అంటే హారతి ఇస్తున్న అయ్యవారు వయసు అయింది కదా, ఆయనకు ఆరోగ్యం సరిగా లేదనమాట. అందుకే స్వెటర్ వేసుకొని మఫ్లర్ వేసుకొని హారతి ఇస్తున్నారు, తప్పుగా అనుకోవద్దు. ఆయనకి వయసు అయింది, ఆరోగ్యం సహకరించట్లేదు కాబట్టి ఆ విధంగా పూజ చేస్తున్నారు. సో అక్కడ వాళ్ళ శిష్యులు అనమాట. ఆ పూజారి మా ఊరికి చుట్టుపక్కల ఉన్న ఊర్లోకి వచ్చి వ్రతం కానీ ఏమైనా పూజలు కానీ ఉంటే చేయిస్తారనమాట. సో ఈ విధంగా సాయిబాబా గుడి ఉంది చూడండి, ఎంత బాగుంటుందో అసలు. యాక్చువల్లీ ఈరోజు నేను మిస్ అయినా, ఈరోజు ఇంకా డెకరేషన్ కానీ అంతా చాలా బాగుంటుంది పూజ. నేను మిస్ అయినా అనే బాధ. ఇంకా కనీసం ఈరోజైనా అప్లోడ్ చేద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. సో సాయిబాబా ఎంత ప్రశాంతంగా ఉన్నారు చూడండి. ఎక్కడైనా సరే ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. సో రోజుకొక్కసారైనా గుడికి వెళ్ళాలని అనుకుంటాము, కాకపోతే ఇంకా కొందరికి వీలవుతుంది, కొందరికి వీలు కాదు. సో అందుకే నేను వీక్లీ వెళ్దాలని గురువారం వెళ్ళిన, బాగానే 3 గురువారాలు వెళ్ళిన. సో మా మామయ్య చనిపోయింది కాబట్టి ఈ గురువారం వెళ్ళలేకపోతున్నాను అనమాట. సో మా పార్ట్నర్స్ అంటే ఇంటి పక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళారు, నేనే వెళ్ళలేకపోయినా అనమాట. సో ఈరోజు గురు పౌర్ణమి, అందరూ అంటే ఇంకా అదే స్టేటస్ పెడుతున్నారు కదా, తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు మంచి నీతి నిజాయితీగా ఎట్లా బతకాలి, సమాజంలో ఎట్లా ఉండాలని నేర్పిస్తారని. సో అలాగే గురువులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
అంటే తల్లిదండ్రుల తర్వాత గురువులు చాలా చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుందన్నమాట. సో ఆ పెద్ద ఆయన అంటే పూజారి గారు ఆయనకి సేవ చేశారంట. లాస్ట్ టైం వాళ్ళు యాత్రలు పోయినప్పుడు నాకు చేత కాకపోతే ఇతను అక్కడ కూర్చొని ప్రసాదం తింటున్న అతనే ఆయనకు సేవ చేసుకున్నారంట. సో ఆ విషయాలు మాకు చెప్తున్నారనమాట. చాలా ఇబ్బంది అయిందమ్మా, నాకు చలి వచ్చి మొత్తం పడిపోయినా నేను. నాకు కాళ్ళు మొత్తం మసాజ్ చేయడం, చేతులు పట్టుకోవడం ఇతనే నన్ను చూసుకున్నాడు అని చెప్పి మాకు చెప్తున్నాడు అనమాట. సో వయసు అయింది కాబట్టి యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా పెద్దవాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలండి. సో తెలిసిన వాళ్ళు లేదా నమ్మకం ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళాలన్నమాట. సో వీళ్ళిద్దరికీ ఒకరికొకరు సంబంధం లేదు, కానీ గుడి వాళ్ళని కలిపింది, దేవుడు వాళ్ళను కలిపిండనమాట. స్వామి ఎక్కడనో ఇతను ఎక్కడనో ఇక్కడే మా ఊరికి దగ్గరలోనే ఉంటారు. సో వాళ్ళను స్వామివారు అంటే సాయిబాబా కలిపారనమాట. సో ఈ విధంగా ఇక్కడ షిరిడి సాయిబాబా పట్టం అనమాట. సో గుడి వెనకాల ఇదంతా అనమాట. చూస్తున్నారు కదా గుడి అంతా ఎంత ప్రశాంతంగా ఉందో. సో ఇక్కడ మళ్ళీ రావి చెట్టు, వేప చెట్టు కలిసి అక్కడ ఒక శివలింగం ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా శివుడు, నంది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. మీకు ఎవరైనా అందుబాటులో ఉంటే ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోండి. సో వన్స్ అగైన్ అండి, ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మరొకసారి మీరు కోరుకున్నాయని జరగాలని మనస్ఫూర్తిగా గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. సో గుడి ఈ విధంగా ఉండాలని నేను మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను అనమాట. ఏ గుడికి వెళ్ళినా ఇంత ప్రశాంతంగా ఉంటుంది కూడా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.